Magic KLM Fashion Mall presents Adirindi Matalle Matladukodalle, co-presented by Shatabdi Township Private Limited, co-powered by Comfort Fabric Conditioner Lohita brand, Me Arogyam Me Chetullo, Dr. Copper Seamless Copper Bottle, and special partners Walkmate Footwear and Asian Paints. So let's welcome Nagbab Garu and Navdeep Garu. ఎవరి ఫ్యామిలీలో అయినా ప్రాబ్లమ్స్ వస్తే అందరూ బాధపడతారు. అదేంటో చంద్ర ఫ్యామిలీ స్కిట్ లో ప్రాబ్లమ్స్ వస్తే అందరూ ఆనందపడతారు. అలాంటి ఆనందాన్ని మనకు అందించడానికి వచ్చేస్తున్నారు చంద్ర ఛాలెంజర్స్. లెట్స్ వెల్కమ్ దెం. అల్లటప్ప అంగురమ్మో ఎల్లకిల్లా పట్టై నన్ను పట్టు మంచాలకి నాజారియో పిల్లాజలా చూసారంటే రట్టు గుంజేసుకుంటా సోకు గుంటంగా గుడేసుకుంటా ఒళ్ళు అచ్చంగా అచ్చంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా గిట్టంగా కట్టేసుకుంటా గుండు తీరంగా సారంగా. ఏమండి, భర్త గొప్పనా భార్య గొప్పనా? మీరే గొప్పనే. అదేంటి ఇంతకు ముందు అడిగితే మా మగాళ్ళే గొప్ప అని చెప్పావు? మా మగాళ్ళు గొప్ప అన్నప్పుడు నువ్వేం చేసేదాన్ని? మీతో గొడవ పడేదాన్ని. అందుకే మీరే గొప్ప. నేను గొడవ పడుతున్నానని నువ్వు ఒప్పుకుంటున్నావా? నీతో గొడవ పడలేక ఒప్పుకుంటున్నా. మేం దేనిలో గొప్ప చెప్పు? పనికొచ్చే విషయాలు పక్కన పెట్టేసి ఇలా పనికి మాని విషయాలు పట్టుకొని ఉంటారు చూడు, దాంట్లో గొప్పనే మీరు. నువ్వు కూడా ఇంట్లో ఇంతేనా? అవును. అయినా చిన్న చితుకు దానికి మొగుడిని హింసిస్తే ఏం వస్తుంది మీకు? తెలియని ఆనందం. మీ ఆనందాన్ని బొందబెట్ట. సైకో ఆనందాలు మీ. అలెగ్జాండర్కి పెళ్లి కాలేదు కాబట్టి ప్రపంచానికి జయించాడు. అదే పెళ్లి ఉంటే పెళ్ళాన్ని కూడా జయించేవాడు కాదు ఇంట్లో. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావేంట్రా? దించు, తల దించు. నల్ల నలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు పొలమున దొరికెదరని ఈ బలరాముడు సీత చూసి పక్కున నగియన్. పైన చూసి పద్యాలు పాడుతున్నావేంట్రా? ఈ పద్యాలు ఆనందంగా పాడుకుందామని నేర్చుకున్నాను భయ్యా, కానీ ఇవే పద్యాలు బాధలో కూడా ఉపయోగపడతాయని ఇప్పుడే తెలిసింది భయ్యా. ఏవి ఎప్పుడు ఉపయోగపడతాయి ఎవరికి తెలియదు. దేంతో కొట్టింది? చెంబుతో కొట్టింది భయ్యా. వెళ్ళి అదే చెంబుతో కాపురం పట్టుకోపో. భయ్యా, మా అమ్మ ఊళ్ళో ఒక్కసారి పడుకోవాలనుంది భయ్యా. అమ్మ వాళ్ళలో పడుకోవాలి, నాన్నని గట్టిగా పట్టుకోవాలి, బాలని గుర్తు చేసుకుని బోర్ను ఏడవాలని ఉంటదిరా. ఏడవడం తప్ప ఏం చేయలేవురా. లోపలికి వస్తావా? వస్తున్నా. ఈడేమో ఏనుగులా ఉన్నాడు, అదేమో ఎలక పిల్లలా ఉంది. అయినా ఏం లాభం? వాణ్ణి ధర్ లాడించేస్తుంది. ఎంత పెద్ద గుమ్మడికాయనా చిన్న కత్తిపేటకు లోకు అంటే ఇదేనేమో. ఏమైందిరా? ఏం లేదు. అలా పడి ఏం లేదంటావేంట్రా? తాడి చెట్టు మీద నుంచి తాడిగా పడింది, ఎందుకు పడిందని అడుగుతావా? సరాలకి నీళ్ళు పెట్టు. మైండ్ బ్లాక్ అయిపోవడం అంటే ఇదేనేమో. ఈ 2 గంట 3 పెద్దది కదా? అవును. మరి కింద ఉన్న 2 పైన ఉన్న 3 ఎలా కొట్టేస్తది? 3 మొగుళ్ళు లాంటిదిరా, 2 పెళ్ళాం లాంటిది. మడత పెట్టేస్తుంది అంతే. అదేలాగా? 2 సూత్రంతో కొట్టి పడేస్తుంది, పెళ్ళామేమో మంగళ సూత్రంతో కట్టి పడేస్తుందిరా. నాకంతా కన్ఫ్యూజ్ గా ఉంది నాన్న. అరే, ఈ వయసులోనే నువ్వు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నావంటే మా వయసు వచ్చేసరికి నువ్వు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతావు. నేను చూస్తూనే బాధగా ఉందిరా నాకు. అమ్మా, నానేం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లా. మీ నాన్న ఒక్కడే కాదురా, ప్రపంచంలో ఉన్న ఏ నాన్నైనా ఇలాగే మాట్లాడతాడు. అవునా? నువ్వు పద లోపలికి. మీకు పోట్లాడే స్వేచ్ఛ ఉంది, మాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? నాకెందుకు చెప్తున్నావు? నీ భార్యకి చెప్పుకో. నువ్వు కూడా ఒకరికి భార్యగా, అందుకే నీకు చెప్తున్నా. అమ్మా, దున్న పోతుకేదో వాతలు పెట్టినట్టు ఆడిచినట్టు ఎలా ఆడ్చాడు. రంజన చెడి పాండవులని పంజనులై విరటుగొల్వు పాల్పడిన కట సంజయ విధి ఏమని చెప్పుదు కుంజరయూదంబుదోమ కుత్తుకజొచ్చ. లోపల తన్నులు తిట్టినావు, బయటకు వచ్చి పద్యాలు పాడుతున్నావు. ఏంద్రా ఇది? ఇలా బయటకు వచ్చి పద్యాలు పాడుకోవడం తప్ప దాన్ని నేను ఏం పీకలేనని నాకు అర్థమైపోయింది భయ్యా. దరిద్రుడా, అది నీ తొడంతే ఉంది కదరా. కానీ ఎగిరెగిరి మెరపట్టుకుంటుంది భయ్యా. ఓ సెంటర్ లో శిలా విగ్రహంలా ఇంత ఉన్నావు, దాన్ని ఎదురు తిరిగి చావచ్చు కదరా. ఈ శిలా విగ్రహం కాకులు వాలడానికి, కాకులు రెట్టేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదే నాకు అర్థమైపోయింది.
వసే నీ మొగుడే ఎంతైనా కొద్దిగా మర్యాద ఇవ్వు వాడికి. వాడికి మర్యాద ఇవ్వాలో మజ్జిగ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారితో స్నేహం చేయకరా. చూసావు నవ్ది, చిత్తూరు నాగయ్య టైంలో ఇలా చెవులు బట్టి పిల్లల్ని కొట్టేవాళ్ళు. ఇప్పుడు నాగబాబు గారి టైంలో ఇలా చెవులు బట్టి మొగుడిని కొడుతున్నారు. ఈత రాకపోయినా నువ్వు బావిలో దూకి కేకలు వేసావనుకో ఎవడో వచ్చి కాపాడతాడు. కానీ పెళ్లి అనే బావిలో దూకావనుకో ఇలాంటివన్నీ ఇనే మొత్తం ఇట్లా అయిపోయాడు. బావిలో నీరు తోడుకునేవాడు కూడా రావడం నవ్వుదే. బానే ఉంది కానీ నాకేం చెప్తున్నావు? ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నావు, ఓ ముళ్ళ కంప కనబడింది, నువ్వేమంటావు? జాగ్రత్త చూసుకో అని నేను కూడా అదే అంటున్నా. ముళ్ళ కంప పెళ్ళి అంటే నేనేమంటా? ఏంద్రా ఇది? ఏతను ఉంటే చెప్పరా, కొద్దిగా బాధ అయినా తగ్గుతుందిరా. ఏం లేదు భయ్యా. ఎందుకు పడ్డావా చెప్పరా? ఇప్పుడు చింత చెట్టు కాయ నుంచి చింతకాయ పడింది, ఎందుకు పడిందని అడుగుతామా? పడింది అంతే. స్నానానికి నీళ్లు పెట్టు. చిచ్చి నాకు డౌట్, అమ్మ ఆవు ఇల్లు ఈ గంట ఏంటి? మీ అమ్మ నా ఇంటికి ఆవులా వచ్చిందిరా. మా ఇంట్లో ఉన్న మా అమ్మని తరిమేసి మీ అమ్మ నీకు అమ్మ అయింది, నాకేమో చెవులో ఈగయిందిరా. జోరీగా ఇదేరా అమ్మ ఆవు ఇల్లు ఈగ అంటే. అది పుస్తకాల్లో రాయలేదు కదా నాన్న. ఇది పుస్తకాల్లో రాసే పాఠాలు కాదు నాయనా, ప్రతి తండ్రి కొడుకుకు చెప్పే జీవిత పాఠాలు నాన్న ఇవి. వాడేం అడిగాడు, నువ్వేం చెప్తున్నావు? నిన్ను చేసుకున్న తర్వాత నాకేం తెలిసిందో అదే వాడికి చెప్పా. నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, మీ నాన్న అడక్కు. డౌట్ వెళ్ళి ఇంకో డౌట్ అడిగిందంట. డౌట్ నాకు డౌట్ ఉంది అని. నవదీప్, మా సంసార చదరంగం. సంసారం అంటే వెబ్ సిరీస్ చేసినంత ఈజీ కాదు నవదీప్. అక్కడ అన్ని రసాలు ఉంటాయి, ఇక్కడ నీరసం తప్ప ఏ రసం ఉండదు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నీకెందుకు చెప్తున్నానంటే నేను చెరువులో ఉన్నా, నువ్వు ఒట్టు మీద ఉన్నావు. నువ్వు ఎక్కడ చెరువులో పడతా నీకు చెప్తున్నా. నీ నవ్వు చాలా బాగుంది, 10 కాలాల పాటు దాన్ని అలాగే ఉంచు. నవ్వుది పెద్ద డిసైడ్ అయినట్టున్నాడు గట్టిగా. ఇంటి డౌట్లతో పుట్టావేంటా నువ్వు? బాడీ నాదొచ్చిన బ్రెయిన్ మీ అమ్మది వచ్చే చచ్చినట్టు ఉంది. ఏంట్రా నీ డౌట్? ప్రపంచంలో బాగా అరిచే 2 జంతువుల పేర్లు రాసుకొని రమ్మను. ఫస్ట్ మీ అమ్మే, రెండోది అది కూడా మీ అమ్మే, అది కూడా మీ అమ్మే. ఎవడ్రా ఈ దిక్కు వాళ్ళ కోసం రాసిచ్చింది నీకు? మా తెలుగు మాస్టర్ అమ్మా. ఆయన్ని ఆయన పెళ్ళం గురించి రాయిద్దని చెప్పు, పుస్తకంలో ఉన్నది రాయమని చెప్పు. 24 గంటలు వాడు మైండ్ లో వాడు పెళ్ళమంటే బుక్ లో ఏం రాస్తాడు పాపం వాడు. అడగట్లేదు, నన్ను ఎందుకు పడ్డావు అడగట్లేదండి. నేను అడగండి అటుపో. నువ్వు అడగకపోయినా నేను చెప్తాను భయ్యా. లోపల నా పిల్లని కొడుతూ వచ్చి పడుతున్నాను భయ్యా. ఏం పర్ఫార్మెన్స్ రా నీది? నీ అంత పర్ఫార్మెన్స్ వెబ్ సిరీస్ లో నవదీప్ కూడా చేయలేదు కదరా దరిద్రుడా. అరే ఫస్ట్ లో నువ్వు పడినప్పుడే మా అందరికి తెలిసిపోయిందిరా. ఒక ఆడు ఏడిస్తే నలుగురు ఆడవాళ్ళు ఓదార్చడానికి వస్తారు. ఒక మగాడు ఏడిస్తే సాటి మగాడు కాదు కదా, నిన్ను సంకులో వేసుకుని తిరిగిన మీ నానే రాడరా. ఆ కన్నీళ్లను కంట్రోల్ చేసుకుని ఆ నీళ్ళని కింద నుంచి వదిలే కానీ కళ్ళ నుంచి మాత్రం వదలక. పాపం వాడికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చినట్టుంది. ఈ అమ్మ వేర్లేరా. అర్థం కాలేదు భయ్యా. మనం చిన్నప్పుడు దెబ్బ తగిలితే అమ్మా అంటాం, పెళ్ళం కొట్టినప్పుడు అమ్మా అంటాం. రెండిట్లో అమ్మే ఉందిరా, కానీ మోడలేషనే చేంజ్ అవుద్ది. తెలిసల్ భువనైక మోహనోద్ధట సుకుమార వార వనితా జనతాగనతాపార సంతత మధురాధరోదిత సుధార సదారల గ్రోలుటందుమీ. నువ్వు అంత బలంగా పద్యాలు పాడుతున్నావు అంటే నీకు పులిహార గట్టిగానే పెట్టినట్టుంది. పులిహోర కాదు భయ్యా, పలావే పెట్టింది. నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వడానికి నీకు పద్యాలు ఉన్నాయి, వాడు బాధలో ఉన్నప్పుడు వాడు రిలాక్స్ అవ్వడానికి వాడికి ఆర్ఆర్ ఉంది. నేను బాధలో ఉన్నప్పుడు నేను రిలాక్స్ అవ్వడానికి నాకు ఏం లేదురా. ప్రతి ఒక్కరికి ఉంటది భయ్యా, ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడానికి ఏదో ఒకటి ఉంటది భయ్యా. ఏం లేదురా, ఆలోచించు భయ్యా, వెతుకు భయ్యా, వెతికితే దొరకదట్టు ఏది లేదు భయ్యా. ఒక్క నిమిషం రా. అర్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఎక్కడికి వెళ్తున్నావు భయ్యా? నాగబాబు గారికి కొద్దిగా ఇస్తాను రా, ఆయన కూడా అప్పుడప్పుడు రిలాక్స్ అవుతాడు. నాకు నా సెల్ ఫోన్ నాకు ఉంది అదే సేమ్.
అయితే మనం కూడా ఆయన తీరు కూర్చొని ఇద్దాం పద భయ్యా. ముందే నవదీప్కి ఇద్దాం. ముందే నవదీప్ అక్కర్లేదు. నాకు అవసరం లేదు. సుఖంగా ఉన్నాడా? నాగబాబు గారు, చంద్ర ఛాలెంజెస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? కానీ అన్నిటికన్నా బాధాకరం ఇంకెప్పుడు ఇలాంటి స్కిట్ చేయకండి. పెళ్ళంటే ఎందుకు వచ్చినదని ఇప్పుడు విరక్తి చెందున్నాడు. ఇక ఇలాంటి స్కిట్లు చూసి టోటల్ గా అసలు ఇంకా నేను అనుకుంది కరెక్టే సార్. నేనేదో కొంచెం మారుద్దామని ట్రై చేస్తుంటే మీరు ఇంకా దాన్ని బాగా బలంగా నాటుతున్నారు. నాకు నచ్చలేదు మీ పద్ధతి. బ్రేక్ లో సార్ చెప్పేదానికి స్కిట్ లో మీరు చెప్పేదానికి మ్యాచ్ అవట్లేదు. ఆపోజిట్ లో చెప్తున్నా. పైగా మిమ్మల్ని చూసి నవ్వు వస్తుంది కూడా. చాలా బాగుంది. వెరీ నైస్. ఐ లైక్ ఇట్. సో మీకు గనక చంద్ర ఛాలెంజెస్ పర్ఫార్మెన్స్ నచ్చితే కింద నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ చేయండి. ఏ డాక్టర్ అయినా దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ చేస్తారు, కానీ ఈ డాక్టర్ పనిష్మెంట్ ఇస్తారు. అలాంటి పనిష్మెంట్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు వెను వారియర్స్. లెట్స్ వెల్కమ్ దెం. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. సార్, చాలా మంది డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అవుతారు, కానీ నేను యాక్టర్ అవ్వాలనుకుని డాక్టర్ అయ్యాను సార్. మీరు లా చదివారు, లాయర్ అవ్వాలి, కానీ జడ్జ్ అయ్యారు. ఆయన ఏం చదవకుండానే జడ్జ్ అయ్యాడు. నేను కూడా ఆయనకు వైఫ్ అవుదాం అనుకున్నాను. ఈయన దగ్గర సిస్టర్ గా జాయిన్ అయ్యాను. నేను కనెక్ట్ చేస్తున్న ఫ్లో ఏంటి, నువ్వు కనెక్ట్ అవుతున్న ఫ్లో ఏంటి? తప్పే ఉందండి. నేను హీరోయిన్ అవుదామని వచ్చాను, ఇక్కడ యాంకర్ అయ్యాను. అవ్వలేదు. యాంకర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. సార్, ఏదేమైనా సార్, లోపల యాక్టర్ని పెట్టుకొని ఈ డాక్టర్ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నాను సార్. ముందు స్కిట్ కి న్యాయం చేయదు. పంచలేస్తున్నావేంటి? ఆ డెంగ్యూ పేషెంట్ ఎక్కడ? తగ్గింది సార్. 10,000 బిల్ కూడా అయింది. తగ్గిందా? 10,000 కట్టేళ్ళు తగ్గిపోయింది కదా. ఇందాక బానే ఉన్నావు కదరా. అది కాదురా. ఓకే ఓవర్ యాక్షన్ ఇంటికి సార్ వాడికి తగ్గింది. వాడు యాక్టింగ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యాక్టింగ్ చేస్తున్నాడు. అందుకే అని పంపించా. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నీకు తెలుసు కదా సార్. 10,000 బిల్ ఎగ్గొట్టాడు. పిచ్చిదానా? వాడికి ఇచ్చిన క్యారెక్టర్ ని లాగ్ చేయకుండా వెళ్ళిపోయాడు. అదే మనకు 10,000. ఎక్కువ కాన్సంట్రేషన్ వాడి మీద పెట్టకుండా పేషెంట్ల రౌండ్ లేద్దాం పదా. లెట్స్ గో. నేను ఒక పెద్ద డైరెక్టర్ని. నా పేరు జ్ఞానేశ్వర్ సార్. నేను ఇప్పుడు ఒక పెద్ద సినిమా చేస్తున్నా, కానీ ఇంట్రడక్షన్ సీన్ ఒక్కటే ఉంది. హీరో ఏడయ్యా సార్. ఆ షార్ట్ తీస్తే చెప్పచ్చు కదా, బోర్డు ఎందుకు పెట్టాలి? బాబు సీన్ ఏంటంటే అర్థమైంది. హీరోయిన్ ఎక్కడ? బాబు మీకు ఎక్కువ అలవాట్లు ఉన్న పని కాదు ఇది. మీ ఇంట్రడక్షన్ సీన్ అన్నమాట. ఓకేనా? కెమెరా కింద పెట్టు. బాబు 200 స్పీడ్ తోని బండి మీద వచ్చి సడన్ గా వచ్చి కెమెరా ముందు బ్రేక్ కొట్టాలి. ఓకే ఓకే డన్. ఆయన బ్రేక్ అయిపోతే నా బాడీ బ్రేక్ అయింది సార్. నువ్వు జరుగు, నేను చేసుకో. జరుగును దానురా. ఓకే యాక్షన్. నీకు బ్రేక్ ఇద్దామంటే నువ్వు నాకు బ్రేక్ ఇచ్చావే. నన్ను ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. అయ్యో డాక్టర్ గారు. హలో ఏంటి డాక్టర్ గారు? మా సార్కి యాక్సిడెంట్ అయిందండి. చావు బతుకుల మధ్య ఉన్నారు. చాలా రక్తం పోయిందండి. ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే ఆ డైలాగ్ ఎలా చెప్పాలి, ఆ ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలి? డాక్టర్ నా ఫ్రెండ్ అక్కడ యాక్సిడెంట్ అయింది సార్, చావు బతుకులో ఉన్నాడు సార్, కాపాడండి సార్. ఇలా చెప్పాలి కదా. బాడీ లాంగ్వేజ్ ఇదే లేదు. ఇంతకీ ఎవరు మీ సారు? ఫేమస్ డైరెక్టర్ అండి జ్ఞానేశ్వర్ గారు. ఎవరు? ఫేమస్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ గారు. జ్ఞానేశ్వర్ గారికి యాక్సిడెంట్ అయ్యి నా దగ్గర ట్రీట్మెంట్ వస్తాడా? నేను చేస్తాను, నువ్వు తీసుకురా. సార్ మా డైరెక్టర్ గారు. జ్ఞానేశ్వర్ గారు నేనే కుక్కని పడిన కొడతా. నీ బతుకు అసలు అవసరమా నీకు? ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసిన మీరే కదా సార్. ఈ సినిమా కూడా మీదే కదా సార్. అయ్యో అవునయ్యా, ముందు నా బ్లడ్ ఆపి నన్ను ప్రాణాలు బతికించయ్యా. దానికంటే ముందు నాలో ఉన్న యాక్టర్ మీరు బతికించండి సార్. ఎందుకు? వాడికి కూడా యాక్సిడెంట్ అయిందా? చూసావా పనిచేశాడు. అది డైరెక్టర్ల ఫ్లో అంటే అలా ఉంటది. ముందు ఆ ఫ్లో ఆపి నా బ్లడ్ ఫ్లో ఆపయ్యా. ఆ ఫ్లో బ్లడ్ ఫ్లో టైమింగ్ కదా సార్. రైమింగ్ కూడా అదిరిపోయింది సార్.
అరే ముందు నాకు ట్రీట్మెంట్ చేయరా. సార్ చేస్తాను సార్. పట్రా పట్రా. ఓకే సార్ వస్తుంది పట్రా. ఇది అబ్జెక్ట్ ఆల్బమ్ పట్రా. ఆల్బమ్ పట్రా. ఇదిగోండి సార్ ఈ ఫోటోలు చూడండి. ఈ ఫోటోలు ఏదో చూపిస్తు సార్. నేను ఒక పెద్ద యాక్టర్ సార్, నాలో గ్రేట్ నటుడు ఉన్నాడు సార్. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, మీ పేరు నిలబెడతాను. ఇవన్నీ నాతో అమ్మా ఏంది నాకు అర్థమైంది సార్. ఇతను ఫోటోలో చూపిస్తున్నాడు, డైలాగులు చెప్పడం నీకు డౌట్ వచ్చింది కదా. ఓరి యూత మాయా విదయ దుమర ధుమ ధుడ ధుమ ధుడ దుర్యాదన, నీ దురహంకారానికి నా ప్రతీకారము తీర్చదా. దారుని రాజ్య సంపద మదోన్మద కోమలి కృష్ణ జూపి రంభోరుని జోరు జేయగ పిల్చిన ఈ దురాత్ముదన్ దుర్వార మదీయ మధు భాగత్త భాగవతిత్త జుయుజా దేవుడా. ఎగ్జాక్ట్లీ నేను ఈ డైలాగ్ చెప్తే ఆడియన్స్ కి రక్తం మరిగిపోయింది సార్. ఇక్కడ నా రక్తం గారిపోతుంది అయ్యా. సార్ ఈ డైలాగ్ చెప్తే చాలా వేసి దండేశారు సార్. నువ్వు ఇంకా కొంచెం లేట్ వేసా నా ఫోటోకి దండేస్తారు డాక్టర్. సార్ ఒక్క అవకాశం బుద్ధుందా? ఓ మనిషి పక్కన ప్రాణాలు పోతుంటే ఆయన ముందు యాక్టింగ్ చూపిస్తావా? అసలు మనిషివేనా? చెప్పానా నీకు బాడీ లాంగ్వేజ్ లేదు, డైలాగ్ ఇది లేదని. ఇలాంటి సిచ్యువేషన్ ఎలా చెప్పాలి? వస్తున్నారా దరిద్రుడా, ఒక మనిషికి రక్తం పోతుంటే అని ఇలా ప్రాపర్టీ కింద పడేయాలి. ఆయనకి ట్రీట్మెంట్ చేయకుండా నర్స్ అది తీసుకురా ఇలా పక్కన యాక్టర్ వాడుకోవాలి. దేవుడా. అవునా సార్? ప్రకాష్ రాజ్ గారి డేట్స్ లేవంటండి. మా ప్రకాష్ రాజ్ డేట్లు లేకపోతే ఇప్పుడు ఆయన రీప్లేస్మెంట్ చేసేది ఎవరు? నేను మోనార్క్ని. అరే ఏం చేస్తున్నావురా? అరే స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మని రా గిల్లించుకోవాలి, అరవకూడదు. అరే ఈడేంటారు నా మొగుళ్ళ తయారయ్యాడు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈసారి మొగుడు వచ్చాడు, మొగుడు వచ్చాడు. అరే ఇది కాదురా, నువ్వు ట్రీట్మెంట్ చేయకపోతే నాకేమన్నా అయితే నేను పోతే. మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు నా లైఫ్ లో, అది మీరే సార్. యాక్టింగ్ చేయను కానీ షార్ట్ మూవీ చూడండి సార్. ఈ షార్ట్ ఫిల్మ్ అంటే 2 గంటలు ఉంది. 2 గంటలు షార్ట్ మూవీ కదా సార్. ఇలా నువ్వు ఉంటావా? అవును సార్, 1:58 దగ్గర నేను ఉన్నా. సరే అక్కడ ఫార్వర్డ్ చేసి. అలాగా సార్, మొదటి నుంచి చూస్తేనే కథ అర్థమైంది. కథ అయిపోయే వరకు నా కథ అయిపోతుంది. ఒరే ఎవరైనా యాక్సిడెంట్ చేసి చంపేస్తారా? నువ్వేంట్రా నీ యాక్షన్ తో చంపేశావు? చెప్పాను డైలాగ్ ఈజీ లేదని. హలో ఏమిటి అవతార్ సినిమా తీసిన గేమ్స్ కెమెరా మరి 2వ వార్డులో జ్వరం వచ్చి వచ్చాడా? అవతార్ డైరెక్ట్ వచ్చాడంట, ఆయనకు మన దశావతారాలు చూపిస్తాను. లేవంతా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది అరవాడు. చచ్చిపోలేదా? నాగబాబు గారు, వేణు వారియర్స్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఇలాగా ట్రీట్మెంట్ పేరు మీద క్యారెక్టర్ పట్టేసిన కొంతమంది డాక్టర్ల గురించి నాకు తెలుసు. జ్ఞానేశ్వర్ నా పక్కరాడు అందరు బాగా ఎంటైన్ చేస్తారు. గుడ్, కీప్ ఇట్ అప్. నవదీప్ గారు మీకు ఎలా అనిపించింది? ఒక కథ అనుకొని దాని బిగినింగ్ ఎండింగ్ నీట్ గా ప్లాన్ చేసి ఆ జర్నీని చాలా ఎంజాయబుల్ గా ఎంటర్టైనింగ్ గా చేశారు. ఇది అంటే ఎప్పుడు ఉంటది అది వేణులో, ఇది కూడా అలాగే ఉంది. బాగుంది. సో మీకు వేణు వారియర్స్ పర్ఫార్మెన్స్ కనుక నచ్చితే కిందున్న నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ చేయండి. మా ఎంట్రీ లేట్ అయి ఉండొచ్చు, కానీ మా స్కిట్లు మాత్రం చాలా లేటెస్ట్ అంటూ వచ్చేస్తున్నారు గల్లీ బాయ్స్. లెట్స్ వెల్కమ్ దెం. DJ Somesh. ఎప్పుడు రియాక్ట్ అయ్యాడు? నాలంటే ఊరే లేకపోతే ఎవరు కంట్రోల్ చేసేది? ఒక్కడే కంట్రోల్ లేకుండా తయారయ్యాడు. ఈరోజు పండగ, వీడికి రాని జీవితం దండగ. మరి ఈరోజు www.com అయ్యో 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 అది కొట్ట ఒక రింగ్ వస్తుంది.
ఇది డబ్ల్యూ దీనికోసం పైసల కోసం ఇళ్ళకాడికి పోయినాం. మొగుళ్ళని ఇంట్లో పెట్టుకుని పిల్లలు మా మొగులు లేడు బయటికి వేయండు అన్నారు. అయినా మేము సన్నోళ్ళమా ముసలోళ్ళ పింఛన్ పైసలు నాపి ఈ ప్రోగ్రాం చేస్తాను నేను. ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళు చింతకింద రాజయ్య, గిద్దె రాములు. మరి చింతకింద రాజయ్య అయితే తన గోచి కింద పైసలు తీసి ఇచ్చిండు మనకు. మరి అంతేకాకుండా సున్నాలేసే రంగయ్య. ఇది తెలుపు కాదు, మన జీవితానికి మలుపు, మన జీవితానికి మలుపు. మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా నా పిల్లగాడు వస్తాడు, ఫైటింగ్ చేసే పిల్లగాడు 10 లక్షలు తీసుకున్నాడు. రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరు బాంబులు వేసింది? అది ఎమ్మెల్యే వచ్చినప్పుడు పెట్టాను నేను. ఇప్పుడు ఎమ్మెల్యే తెమ్మేసాలే. పూలు పెట్టు ఇటీ అది మేకులన్నీ లేచిన ఎవరు పని చేసిండో. వాట్సాప్ ఉన్నది చాట్ 6 చదివినా మేము కూడా చాటింగ్ చేస్తాం. ఐ కిల్ యూ కిల్లే అన్నం తిన్న తర్వాత ఇప్పుడు ఏరు. ఐ విల్ షో యూ భరతీయుడు ఉన్నాడు. మరి ఇంకొక పిల్లగాడు వస్తుండు అని కూడా చూద్దాం. నిజంగా ఇది బాధపడాల్సిన సందర్భం. పిల్లగానికి నడుములు ఇరిగినా కూడా మన ఊరికి పిలిచినందుకు వచ్చిండు. లెగ్స్ అప్. అవసరమా? పాటలు పాడతాడు కొట్లాడమంటాడు. అమ్మా ఇక్కడ తెలిసింది రావు. సైలెంట్ ఉండు. కావాలంటే ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తా. యూ టాకింగ్ రే కొట్లాడరే. కమాన్. I will beat you. You and I can't meet a beat you. I never give up. I will not give up. Yes, I will. No. ఏంటో ఇది కొట్లాడమంటే? Here goes Triple H. Reigns takes down the game. Reigns hands on the way. Right hands by Reigns. అన్నం తిన్నావారా? ఏం చేస్తున్నారు? ఇంకా కర్రీలు ఏం పెట్టిర్రు? కొట్లాడమంటే ఏదో ముచ్చట్లు పెట్టిరా? ఐ డోంట్ కమ్ యాంగ్రీ అంటే ఏంద్రో? కోపం రావాలనా? ఏంది ఇది? ఎస్కేపా? యాడిగా ఎస్కేప్ అయ్యేది? దా దొంగ కోళ్ళు పట్టినట్టు పట్టాలి. దా కనబడతలేదు వెనకాల. లేచి కొట్టుకోరి. ఎమ్మెల్యే సాబ్ వచ్చిందా? రాలే. ఇటు తిరుగు. అమ్మా వాటర్ బాటిల్ అయిపోయినాయి. చూసుకోరు. ఇటు తిరుగు. చూసుకోరు. వెనక్కి తిరుగు. అమ్మా అన్నాళ్ళ దగ్గర ఎవరు కొట్లాడుతామ్మా? ప్లేట్లు ఇస్తారు. ఇటు తిరుగువా. కనబడతలేదా వెనకాల? కొట్లాడు. మొత్తం టెంట్ సామాన్ మొత్తం మీరు కొట్టిరు. 2 కుర్చీలు రాసుకో. కొట్లాడురా. అది ఎమ్మెల్యే అన్నం తినానికి ఏదైనా పెంచాలి. నీ యొక్క ఎమ్మెల్యే కరుతుంది. ఎమ్మెల్యే ఏడన్నం తింటారా? నాకు అర్థమైతే లేదు. ఎమ్మెల్యే కరుతుంది. వంగు. అబ్బా దగ్గర వచ్చింది. డూయింగ్ మన పిల్లగాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎమ్మెల్యే కాలు మీద రాళ్ళేయుర్రి. మరి
ముందే చెప్పినాం ఎవరిని లొలి చేయొద్దని చెప్పి. ఎమ్మెల్యే కాళ్ళ మీద రాళ్ళేసినట్టు అట్టే పోయిండు. ఎందుకు ఆగి ఇవన్నీ? ఇది కట్టాండి మంచిగా ఎమ్మెల్యే. ఎవరు రాళ్ళేసింది? అడు మా బొమ్మడిది. మమ్మడిది చేయగలి చేయగలి. యా చల్ చల్ రెడీ. చాయ్ తీసుకో. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ చాయ్ తాగాల. చాయ్ పోతే మళ్ళీ రాదు. మాట్లాడు పెద్ద మనుషులు. ఈ పిల్లగాడేమో 10 లక్షలు తీసుకున్నాడు. ఇంకొక పిల్లగాడు ఉన్నాడు, వాడేమో 20 లక్షలు తీసుకున్నాడు. అరే వాట్సాప్ లో ఫోటో పంపురైనా ఫోటో చూస్తామని చెప్పినాం. ఏ నేను మా అబ్బాయి పెద్ద తోపు అన్నాడు. మరి ఆ పిల్లగాడు ఇప్పుడు వస్తాడు. మరి చూద్దాం ఆడేవాడు. పిల్లగాడు ఎవరు తప్పిపోయి వచ్చినామా? అమ్మా పిల్లగాడు ఆగని చెప్తుండీడా. తల్లిదండ్రులు ఎవరో పట్టుకోబడి చెప్తున్నా. కాళ్ళ సందు వేసి అనగబట్టినా. ఏడి గోడీడు. ఏమ్రా పిల్లగాడు చెప్తున్నా. దౌడపళ్ళు రాలుతాయి. తల్లిదండ్రులు ఎవరో పట్టుకోబడి ఫైటర్. నా లైటర్ అంత లేడు. ఆడ ఫైటర్ అయింది. wrestler, you know? Wrestler, right? Yeah, you go and fight with me. Yeah, come on. Yeah. Is he here? We've seen Roman Reigns since Triple H destroyed his. ఈ రోజు కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. మరి అదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పెడతా. మరి అదే విధంగా ఈరోజు చాలా పోటాపోటీగా ఈరోజు WWE జరిగింది. మరి పిల్లగాడు ఏం పేరు? నీ పేరు? రాజులార్. బొంగులో లేదు, నూరేజ్ తాయ్. మరి రేపు కూడా మంచి కల్చరల్ యాక్టివిటీస్ తో ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. అందరూ రావాల్సి పేమెంట్ ఇదో. అందరికీ గుడ్ నైట్. నాగబాబు గారు, మన గలీ బాయ్స్ కిట్ మీకు ఎలా అనిపించింది? వీళ్ళ స్టైల్లో బాగా ఎంటర్టైన్ చేశారు. సద్దాము మధ్యలో ఒక రెఫరీగా ఉంటూ ఊరి పెద్దగా ఉంటూ బాగుంది. సద్దాము నువ్వు భుజం మీదకి మాట్లాడటం కానీ అన్ని హిలేరియస్ గుడ్ ఎంటర్టైన్ చేశారు. గుడ్. థ్యాంక్ యూ. నవదీప్ గారు, చాలా పెద్ద ప్రాబ్లం లో పడుతున్నావు సద్దాం. నువ్వు ఏంటంటే నీ స్కిట్ స్టార్ట్ అవ్వగానే యాంటిసిపేషన్ పెరిగిపోతుంది చూస్తున్నప్పుడు. మీ మీద ఎక్స్పెక్టేషన్స్ మీరే పెంచేలా చేసుకుంటున్నారు. మరి అది మీ ప్రాబ్లమ్స్ వస్తాయి చూసుకుంటున్నారు. అద్భుతంగా ఉంది. టూ గుడ్. లవ్ ది ఎనర్జీ. సో మీకు గనక మన గలీ బాయ్స్ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే కింద నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ చేయండి. ధనరాజ్ బ్లాస్టర్స్, లెట్స్ వెల్కమ్ దెం. మగోడిని నాకే కవల పిల్ల ప్రసాదించేలాగున్నావు గారా? అబ్బా ఏదో బ్యాచిలర్స్ లా వదిలే. సరేలే పోయి టీ పెట్టు. టీలో చక్కెర ఏమంటావా? ఎందుకు 4 కలరా ఉండలు కలిపి ఉంటే పోతా. అక్కడ ఏం చేస్తున్నావురా? ముఖ్యమంత్రిని కాదు బిల్లులు పాస్ చేస్తున్నా. రే సిగరెట్ బయట తాగు. పొగ నాకు పడదు, పొగ వస్తుంది. సిగరెట్ తాగితే పొగరాక పద్మశ్రీ వచ్చిద్దా? ఎందుకని నీ ప్రెస్టేషన్ నాకు అర్థం కావట్లేదు. అందుకే నీలాంటి వాళ్ళ కోసం స్వామి ఏమన్నారో తెలుసా? యువత మేలుకోమన్నారా? ఇంటికో చెప్పలేదు. ఎదురింటి సుబ్బారావు లాగా నువ్వు కూడా ఉద్యోగం తెచ్చుకోవచ్చు కదరా. పక్కింటి పద్మ కడుపు తెచ్చుకుందని నన్ను తెచ్చుకోమని చెట్రా. అరే నీకు అసలు పెళ్ళంటే ఆ ప్రెస్టేషన్ ఎందుకు చెప్పు? పెళ్ళం లేని వాళ్ళు పవర్తో పార్లమెంట్ లో ఉన్నారు. అదే పెళ్ళం ఉన్న వాళ్ళు చేతులు క్యాలీఫ్లవర్ తో వంటింట్లో ఉన్నారు.
అవసరం పెళ్లి మనకి బాక్కోడా నన్ను బక్కోడు అంటావేంట్రా? కళ్ళు మూసుకుంటే శవం అనుకుంటారు, కళ్ళు తెరితే ఆత్మ అనుకుంటారు. నువ్వు బక్కోడు కాబట్టి బాహుబలి అవుతావా? నీతో తిట్టించుకొని బ్యాచులర్ రూమ్ షేర్ చేసుకోవడం కన్నా నేను ఇంకో రూమ్ షిఫ్ట్ అయిపోతా. నాకు తెలుసు భయపడే వాళ్ళు లేరు ఎక్కడ. పోరా రే. టూ లేటా? నా శోభనం టూ లేట్ అని నీకెవరు చెప్పాడయ్యా? ఎవరు చెప్పలేదు, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు. నేను అడిగింది టూ లెట్టా అని. అదా టూ లేటే కానీ బ్యాచులర్స్ కి అయితే మీరే ఎవరినైనా అరేంజ్ చేయండి. దానికన్నా రూమ్ ఇవ్వడమే బెటర్. ఎంత రెంట్? 40,000 అడ్వాన్స్ ఇవ్వాలి, 2,000 రెంట్, కరెంటు. మొత్తం ఎంత చెప్పవయ్యా? మొత్తం ఎంతో చెప్పే పరిస్థితిలో ఉన్నానా ఈ రోజు అసలే అది, అందుకు టెన్షన్ లో. సరే రేపు మార్నింగ్ తీసుకుంటావా? మార్నింగ్ తీసుకుంటా. వెళ్ళు, జాగ్రత్త చూసుకో. డార్లింగ్ డార్లింగ్, ఏది రెడీ అవ్వలేదు, నేనేమో అసలే టెన్షన్ తో. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. ఏమండి ఎవడే డిస్టర్బెన్స్? ఎవరు? ఏంటయ్యా ఏంటి? 40,000 అడ్వాన్స్ అన్నావు, 2,000 కరెంట్ బిల్ అన్నావు, అక్కడ ఫ్యాన్ తిరగట్లేదు, దోమలు కొడుతున్నాయి. ఎలా అండి? ఎలాగా? అలా కాదు, ఈ రోజు కొంచెం డిస్టర్బెన్స్. ఏం డిస్టర్బ్ చేయకూడదండి. దోమలు కొడుతున్నాయా? అవునమ్మా. పడుకున్నట్రా? అసలు ఆగలేకపోతున్నా, ఆడొక డిస్టర్బ్ చేశాడు మధ్య. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. విజయవాడ పెద్ద రౌడీ అయితే ఏంట్రా ఇప్పుడు? మాకు గుంటూరులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. పీక్తావు, అంత పీక్తావు. బ్యాచులర్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరా? నాకు రే యాదవ్ రాజు సద్దాం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే వచ్చావు, నీ పని చూసుకున్నావు, పాలు తాగావు, యాపిల్ తిన్నావు, వెళ్ళిపోతున్నావు. ఎందుకు వచ్చావు అసలు? 40,000 అడ్వాన్స్ తీసుకుంటున్నావు, సిగ్నల్ కూడా రావట్లేదయ్యా. అందుకని ఇక్కడ సిగ్నల్ వస్తుంది. నీ ఫోన్ కి సిగ్నల్ లేదు, నీకు సిగ్గు లేదు, దానికి నా సిగ్నల్ అందదు, నా సిగ్నల్ అందదు. చాలే ఊరుకోండి, ఏదో దాకనోరు వేసుకుని మాట్లాడితే ఆటోమేటిక్ సిగ్నల్ వస్తుంది బయటికి వెళ్ళి. అంతేగా? నా సిగ్నల్ డిస్టర్బ్ చేయండి. ఎక్కడుంటే ఎంతో కష్టం. నేనేం చేశానంటే అందుకనే ఇలాంటి ఎదవలు మనకి డిస్టర్బ్ చేస్తారని తెలిసే మంచి హోటల్ రూమ్ బుక్ చేసి అక్కడికి రాడు, అక్కడికి పోదాం. ఇక్కడ మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మనం హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. నువ్వు ఇటుండు, వాస్తు బాలు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని. అమ్మో పోలీసులు, అమ్మో పోలీసులు. మరిద్దరం భార్య భర్తలు అండి. హోటల్ అనేసరికి చిన్న డౌట్ వచ్చింది. మీరేంటండి? నువ్వేంట్రా ఇక్కడ? సార్ నేను రాత్రిపూట ఈ హోటల్లో సర్వర్ గా పనిచేస్తూ ఉంటాను సార్. అంటే ఇక్కడ కూడా వదలవా నన్ను? మీకు కాఫీ గానీ టీ గానీ ఏమీ అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. పాలు ఏమన్నా ఏం అక్కర్లేదు. బయట మీకు ఏదైనా కావాలంటే నా పర్సనల్ నెంబర్ తీసుకోండి. నా నెంబర్ వచ్చేసి నాకు ఇవ్వచ్చుగా నెంబర్? ఇస్తాను, మీరు చేస్తారా? 8291829160. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, నేను వచ్చేస్తాను. ఇక్కడ కూడా మనకి కుదరదు. ఈ ఊర్లో ఉంటే నాడు మన బతకనిచ్చేలా లేడు. ఒక ప్లేస్కి వెళ్ళిపోదాం. ఏమండి పైన ఎండకి పూలు ఎండిపోతున్నాయండి. ఎండకి నీకు పూలు ఎండుతున్నాయి, ఇక్కడ ఏమీ లేదు. ఏమి ఎండిపోతుందో ఎవడికి తెలుసు? ఇదేంటో తెలుసా? సహారా ఎడారి. ఇక్కడ మనిషి అన్నవాడు ఉండడు, ఓన్లీ ఒంటెలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. బాగున్నారా? నువ్వు వచ్చినప్పుడు మేము ఎలా బాగుంటాం? ఎక్కడ కూడా తగలడ్డావు నువ్వు. అదేంటండి, ఇంట్లో ఉంటే ప్రాబ్లం అని చెప్పి హోటల్కి వెళ్ళారు. హోటల్ దగ్గర నేను వస్తే ప్రాబ్లం అని నేను ఆ హోటల్లోనే మానేశాను. మీరు సహారా ఎడారికి వస్తాను నాకేం తెలుసు? మరి ఎడారికి వచ్చినా నువ్వు వస్తావని మాకు తెలియదు కదా, అందుకు ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. అసలు ఇక్కడ ఎందుకు వచ్చానంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అయిపోయింది. మా ఇల్లు కట్టుకుందాం, సొంత ఇల్లు అని చెప్పి ఇసుక తీసుకెళ్దామని వచ్చాను. ఆడొచ్చింది ఇసక్కి, నువ్వు అలా పిసక్కే. మీరు ఇక్కడే ఉంటారా? మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడికి వస్తారా? మేము వేరే చోటకి వెళ్తాం, అక్కడికి మాత్రం ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. నేను ఇసుక దోక్కుని వెళ్ళాలి. వేరే చోటుకి వెళ్దాం. ఇది అమెజాన్ అడవి. మీరేంటండి అలా న్యూస్ రీడర్ లా మాట్లాడుతున్నారు? ఏమో ఆడితో తిరిగిన తర్వాత ఎలా తయారని నాకే అర్థం కావటంలా. ఆడెక్కడైనా ఇక్కడే దాక్కొని ఉన్నాడేమో అని డౌట్. అబ్బా ఇక్కడికి ఎందుకు వస్తాడు?
వస్తాడండి మీ చాదస్తం కాకపోతేను? ఆడెక్కడికైనా వస్తాడే, సహారా ఎడారికే వచ్చినాడు, అమెజాన్ ఫారెస్ట్ కి రాలేడా? వాడు రాలే, మీరు రండి. వస్తాడు, ఎక్కడో ఉండే ఉంటాడు. అయ్యో బాసు నీ రూటే మారిందే, నాకు డౌటేనే, ఎక్కడో చచ్చుంటాడు, మన్ని చంపుతున్నాడు. మీరు మారరు. 10 ఏళ్ల కిందట నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు పక్కింట్లో ఒక గుండోడు ఉండేవాడు. వాడికి ఇప్పటి వరకు శోభనం అయిందో లేదో తెలియదు, కానీ నాకు ఫస్ట్ నైట్ అయింది, 2 మగపిల్లలు కన్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఓ నువ్వా అమ్మా? మీరేంటి ఈ 20 ఏళ్ళైనా ఇంకా? నాకు ఆల్రెడీ 2 సార్లు. మీకు వాళ్ళు పుట్టారు, మాకు ఇవి పుట్టాయి, అంతే తేడా. ఎందుకు ఇలా కంగారు పడకుండా ఎక్కడో చోట చేసుకోవచ్చు కదా. అమెజాన్ అడవుల వరకు వచ్చారు ఈ చిన్న విషయానికి. ఇక్కడికి వచ్చావుగా, వదిలిపెట్టకుండా రాను, పిల్లలతో వేరే ఊరు వెళ్ళిపోతున్నాను. మీరు ఆ పాట ఏదో ఉంటది కదా, అది వేసుకోండి. ఇంకా ఆ పాటతో ఏం పని నాకు? ఇంకా ఆ పాటతో ఏం పని రూపా? మిథునం పాట వేసుకోండి ఆయన. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. నాగబాబు గారు, మన ధనరాజ్ బ్లాస్టర్స్ కిట్ మీకు ఎలా అనిపించింది? బాగుంది ధనరాజ్, అండ్ మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చావు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నవదీప్ గారు, లాగి లాస్ట్ గా పంచ్ అయితే బాగుంది. నైస్. ధనరాజ్ బ్లాస్టర్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే కింద నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ చేయండి. నా స్కిట్ ఏంటో చెప్పను, చూపిస్తా, కానీ మిమ్మల్ని నాన్ స్టాప్ గా నవ్విస్తా అంటూ వచ్చేస్తున్నారు ఆర్మీ రైడర్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి ఎలా పడిపోయావు? బస్సులో టికెట్ 10 రూపాయలు అంటే సార్, 1 రూపాయి తగ్గిందని బయట నూకేసిండు సార్. అలా ఎలా తోసేస్తారండి? మీరు ఎక్కితే తెలుస్తుంది సార్. నాకు ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ సార్, 1 రూపాయి తగ్గిందని ఇంటర్వ్యూ పోలేకపోతున్నాను. నువ్వు టెన్షన్ పడిపోకు, నేనున్నాను కదా నీకు. రూపాయి నేను ఇస్తున్నాను, నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళు. మీరు దేవుడు సార్. వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాగబాబు గారు, ఎంతమందికి రూపాయలు ఇవ్వలేదు మనం? సార్ నాకు ఉద్యోగం వచ్చేసింది సార్, నెలకి 50,000 రూపాయలు సార్. మీరు ఇచ్చిన 1 రూపాయి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది సార్. మీ ఆశీస్సు అసలు మర్చిపోలేదు, మీరు దేవుడు సార్. లేవాలే, ఏదో రూపాయి ఇచ్చాను, నీకు జాబ్ వచ్చింది, ఏదో దేవుడు అంటున్నావు, సంతోషం అంతేనా? నువ్వు హ్యాపీగా ఉండంతే. ఓకే బాయ్, ఉంటా. సార్ బాగున్నావా? సార్ బాగున్నా సార్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. ఏంట్రా ఇది? కొత్త బండి సార్. నేను అడిగింది అది కాదు, ఇదేంటి? అమ్మ నాన్న దీవెనలతో. పొళ్ళు రాలగొడతా. ఎందుకు రాసావు పేరు? సార్ మా అమ్మ నాన్న దీవెనలతోనే ఈ బండి ఎక్కినా సార్. నేను రూపాయి ఇవ్వబట్టే, నువ్వు బస్సు ఎక్కబట్టే, ఇంటర్వ్యూకి పోబట్టే, 50,000 రూపాయల శాలరీ రాబట్టే ఈ రోజు బైక్ కొన్నావు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అమ్మా నాన్న దీవెనలతో బుద్ధి, ఆర్పి దీవెనలతో. రూపాయి అంటే పళ్ళు రాలిపోతాయి అనుకుంటావేమో. 1 రూపాయి కోసం బండి కూడా ఆయన పేరు మీద పెట్టుకోండు. హలో బేబీ, కొత్తిల్లు కొనుక్కున్నా, మనం పెళ్లి చేసుకోవడం ఒకటే లేటుగా, ఓకేనా? చేసేసుకుందాం, ఇళ్ళనే కాపురం పెడదాం, సరేనా? నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నా సార్. ఏంటిది? కొత్తిల్లు సార్. ఇదేంటిది? దివాకర్ నిలయం సార్. కొట్టాలంటే మూత పళ్ళు రాలిపోతాయి. ఎందుకు సార్, ఎందుకు కొడతారు మీరు? ఎందుకు దివాకర్ నిలయం పెట్టారు? ఆ బోర్డు తీసాయి. మా నాన్నగారు ఆశీస్సులతో ఇల్లు కట్టుకున్నాను నేను. ఆ రోజు రూపాయి ఇవ్వడం వల్లే నువ్వు టికెట్ కొనుక్కున్నావు. 1 రూపాయల గురించి మళ్ళీ ఎత్తకు చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ రూపాయి అంటావు ఇంద్రా. నేను రూపాయి ఇవ్వబట్టే, నువ్వు బస్సు ఎక్కబట్టే, ఇంటర్వ్యూకి వెళ్ళబట్టే, 50,000 రూపాయల శాలరీ కొట్టబట్టే ఈ రోజు ఇల్లు కట్టుకున్నావు. నువ్వేమన్నావురా? కృతజ్ఞత మంచి పన్ను గుండెలో పెట్టుకుంటావా? మనిషివేనా నువ్వు అసలు? సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మరి ఆగా, ఆర్పి నిలయం. ఇది నా ఇల్లు. కృతజ్ఞత మర్చిపోకూడదు. 1 రూపాయికి బండి, ఇల్లు అన్ని ఆయన పేరు మీద రాసుకుంటున్నాడు. పెళ్లి కార్లు కొట్టించినాం, ఇల్లు కట్టుకున్నాం, నీకు పెళ్లి సెట్ అయింది. మన ఊర్లో అందరూ నీకు అందమైన పెళ్ళం దొరికిందని కుళ్ళుకుంటున్నారా? ఎందుకు కుళ్ళుకోరు? అయినా నేను చూసి పెళ్లి చేసుకుంటున్నా ఆయన అందాన్ని కాదు. ఆయనకి 50,000 రూపాయల శాలరీ వస్తుంది కదా, ఎందుకు చేసుకోరు? ఇది పెద్దమ్మలకు, ఇది చిన్నమ్మలకు. సరే అమ్మ, పోతున్నా మరి, బాయ్. దామోదరరావు గారు. అమ్మ ఈడొస్తాడేంటి? లేడు, కదా. ఇది మీ ఇల్లా? పొరపాటున ఇక్కడికి వచ్చిన దామోదరరావు ఇల్లు కాదైతే ఇది. ఏంటది? ఏం లేదు సార్, పొరపాటున నాకు పెళ్లి కుదిరింది అంతే. మా వాడికి పెళ్లి కుదిరింది.
గౌరవనీయులైనటువంటి తడివేలు కమరమనకు పుట్టే ప్రాథమిక పుత్రుడు జ్ఞానేశ్వరికి తనమనిచ్చి పెళ్లి చేయను జరిగింది. భోజనాలు వెనక పెడుతున్నారు. ఆశీస్సులు అమ్మా నాన్నవి. ఇక్కడ ఏంటి రాసా? అమ్మ నాన్న ఆశీస్సులతో కొట్టంటే దవడపోలు రైలిపోతాయి. నీ పెళ్లి ఎందుకు అవుతుందిరా? జాబ్ వచ్చినందుకు. జాబ్ ఎవరి వాళ్ళు వచ్చిందిరా? ఇంటర్వ్యూ చేసిన సార్ వాళ్ళ మేనేజర్ వాళ్ళు. ఇంటర్వ్యూకి నువ్వు దేంట్లో వెళ్ళావరా? బస్సులో పోయినా. ఆ బస్సుకి రూపాయి తక్కువ ఎవరు ఇచ్చారా? ఆయన 9 రూపాయలు ఇచ్చిండు. నేను రూపాయి ఇవ్వబట్టే, నువ్వు బస్సు ఎక్కబట్టే, ఇంటర్వ్యూకి పోబట్టే, 50,000 రూపాయల శాలరీ కొట్టబట్టే ఈ రోజు నీకు పెళ్లి అవుతుంది. ఇల్లు కట్టడానికి వాడే ఈఎంఐ అయినా, నువ్వు తాళి కట్టడానికి వాడే ఈఎంఐ అయినా నా భిక్షనా? అమ్మ బస్ అన్న పంక్చర్ కాలే ఆ రోజు. ముందు పెళ్లి తీసుకో. ఆశీస్సుల దగ్గర ఆర్పి గారి ఆశీస్సులు అంటే ఆర్పి గారి ఆశీస్సులు. ఆర్పి గారి ఆశీస్సులు అమ్మా అయ్యా రాసుకోండి ఇవన్నీ. ఆర్పి గారి ఆశీస్సులు. ఆర్పి గారి ఆశీస్సులు ఎందుకు రాస్తారయ్యా? ఆ రోజు నేను రూపాయి ఇవ్వబట్టే వీడు వచ్చాడు అక్కడ తెలుసా? నువ్వు ఇచ్చిన బోడి రూపాయికి వల్లిస్తావేమయ్యా? గంట నుంచి చూస్తున్నా. బోడి రూపాయా? నేను రూపాయి ఇవ్వబట్టే, బస్సు ఎక్కబట్టే, బస్సు ఎక్కబట్టే, ఉద్యోగం రాబట్టే, పిల్లలు చేసుకోబట్టే. ఎంఎక్స్ ఇది కాదే, అది కదా. ఓకే మళ్ళీ వస్తా. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేస్తాం బిడ్డ. ఎంతో ప్రేమగా మీకోసం పాలు తీసుకొచ్చాను. ఇద్దరం తాగుదామా? నువ్వు తాగకు, నేను తాగినాక నువ్వు తాగు. నీ ఎంగిల్ నేను తాగా. పాలు మాత్రం ఎంగిల్ తాగు, కానీ జీవితంలో ఎంగిల్ పంచుకుంటావా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే నన్ను తాగని ఫస్ట్. పాలు చాలా తీయగా ఉన్నాయి నీలాగా. నువ్వు తాగు, మిగిలిన పాలు అయిపోయింది. సరేదా మరి. కాదు నా వెనక ఎవడు బరువు ఉన్నది నా మీద. నాకేమన్నావు నువ్వు? పాలు చాలా తీయగా ఉన్నాయి. వాళ్ళ గురించి తీగా చెప్పావు, కానీ నీ జీవితం తీగా ఉండడానికి గల కారణం ఎవరు? మా అమ్మ నాయన. ఎలా అవుతారు మీ అమ్మ నాయన? ఇటు కూర్చో. 60,000 రూపాయలు ఇచ్చాను రా. బోడి రూపాయి ఇచ్చి నా మీద వాళ్తున్నాయింది. నా పిల్లం నాకు 50 లక్షలు కట్నం ఇచ్చింది. చెప్పుకుంటుంది అది. బొక్కల రూపాయి వల్ల నాకు ఆ ఉద్యోగం రాకపోయినా బాగుంటుండే. ఆర్పి బండి, ఆర్పి ఇల్లు, ఆర్పి. మళ్ళీ ఇంకోసారి వస్తావా? పో నాడు. నాగబాబు గారు, ఆర్పి రైడర్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? గుడ్, గివ్ ఇట్ అప్. నవదీప్ గారు మీరు చెప్పండి. బాగా మేనేజ్ చేశారు, బాగుంది. ఆర్పి రైడర్స్ పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే కింద నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ చేయండి. లెట్స్ కాల్ our team leaders on the stage please. Come on, come on. సో ఇప్పుడు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ స్కిట్ ఆఫ్ ది డే ఏంటో తెలుసుకునే టైం వచ్చింది. జడ్జెస్, మన 5 టీమ్స్ లో మీరు ఏ టీమ్ కి ఓట్ చేస్తున్నారు? గల్లీ బాయ్స్. స్మార్ట్ శంకర్. ఎవడి పాట ఆడికి వేయాలి, అందుకే. గల్లీ బాయ్స్ వైల్డ్ కార్డ్ గల్లీ బాయ్స్ అయ్యేటట్టున్నాయి. కంగ్రాచులేషన్స్ గల్లీ బాయ్స్, మీకు జడ్జెస్ ఓట్ చేశారు. ఈ వారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసాం, వచ్చే వారం ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తాం. Until then, keep loving more.